వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టులో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ ఏంటో చూసేద్దాం. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో మనకి పట్టులో వెరైటీస్ చూపించడానికి మనతో పాటు సుధాకర్ గారు రెడీగా ఉన్నారు. హలో సుధాకర్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ రోజు ఏ సారీస్ అంటే పట్టులో ఏ వెరైటీస్? కంచి పట్టు, ధర్మవరం పట్టు, ఆర్ని పట్టు, 3 రకాల పట్టు చూపిస్తున్నాను. అంటే పట్టులో ఆల్ వెరైటీస్. ఓకే, మరి ఫస్ట్ సారీ చూద్దామా? తప్పకుండా మేడం. లైట్ ఆనియన్ పింక్ కలర్. ఇది ఆర్ని పట్టు మేడం. ఇది ఓకే, ఆర్నిలో తయారైన కంచి పట్టు సారీ. ఓకే ఓకే. పళ్ళంతా కూడా ఎంబోజింగ్ బార్డర్ లో వస్తుంది. ఇదంతా ఎంబోజింగ్ బుటాస్, ఫ్లవర్స్. మొత్తం ఎంబోజింగ్ బుటాస్. 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ పళ్ళు పక్క పట్టు చీర. ఇవన్నీ కూడా మనం చూడబోయే సారీస్ అన్ని బ్రైడల్ సారీస్ అండి. బ్రైడల్ సారీస్ మేడం. కంపల్సరీగా మ్యారేజ్ కి యూజ్ అయ్యేవి, రిసెప్షన్ సారీస్ కి అన్నిటికీ యూజ్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి ఆరణి పట్టు అండి. కంచి పట్టులోనే వన్ ఆఫ్ ది వెరైటీ ఇది. ఇది వచ్చేసి మనకి 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చాడు. లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారనమాట. దీంట్లో ఏంటంటే మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో గ్రీన్ కలర్ థ్రెడ్ కూడా మిక్స్ చేశారు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి దాంట్లో మనకి ఏంటంటే ఒకటి సెల్ఫ్ బుటీ, అలాగే ఇంకొకటి వచ్చేసి కాంట్రాస్ట్ బుటీ ఎంబోజ్ టైప్ లో డిజైన్ చేశారనమాట. మిడిల్ పార్ట్ లో వచ్చేసి బోర్డర్స్ వచ్చేసి మనకి అటు ఇటు ఒక కడీ టైప్ లో లైన్స్ స్ట్రైట్ లైన్ లాగా ఇచ్చేసి మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి ఒక ఫ్లవర్ డిజైన్ చేశారండి. ఆ ఫ్లవర్ అవుట్ లైన్ అంతా కూడా మనకి మరూన్ కలర్ తో డిజైన్ చేశారు. ఆ తర్వాత ఎడ్జెస్ కి వచ్చేసరికి మనకి టెంపుల్ డిజైన్ వచ్చింది. టెంపుల్ డిజైన్ లో కూడా మనకి మీనా వర్క్ టైప్ లో మెరూన్ కలర్, అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి సెల్ఫ్ డాట్ ఇచ్చారనమాట. బోత్ సైడ్స్ కూడా మనకి పళ్ళుకి బోత్ సైడ్స్ మనకి సేమ్ డిజైన్ వస్తుంది. సారీ బోర్డర్స్ చూద్దాం. దీంట్లో బోర్డర్స్ వచ్చేసి మనకి కడీ టైప్ లోనే బోర్డర్ డిజైన్ చేశారు, కానీ దాంట్లో మనకి 3 టైప్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చారు. పైన వచ్చేసి మనకి ఏంటంటే ఒక చిన్న ఫ్లవర్, అలాగే ఇట్లా టర్నింగ్ టైప్ లో క్రియేట్ చేశారు. కింద వచ్చేసరికి కొంచెం బిగ్ బోర్డర్, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ప్యూర్ 100% జరీ యూస్ చేశారు. దాంట్లో మనకి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో టర్నింగ్ వర్క్ ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మనకి కల్నీత థ్రెడ్, ఆనియన్ పింక్ కలర్, అలాగే గ్రీన్ కలర్ తో ఒక చిన్న క్రీపర్ లాగా క్రియేట్ చేశారు. దానికి ఎడ్జెస్ కి వచ్చేసి చిన్న చిన్న మామిడి పిందెలండి. మొత్తం ఒక చైన్ లాగా వచ్చింది. టోటల్ బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ వస్తుంది. సారీ మిడిల్ పార్ట్ చూద్దాం. దీంట్లో వాడిన జరీ కూడా వచ్చేసి ప్యూర్ వెండి, సిల్వర్ ఉంటుంది మేడం. సిల్వర్ జరీ 30% సిల్వర్ పంకా ఉంటుంది మేడం. ఓకే ఓకే, సిల్వర్ జరీ యూస్ చేశారు. మనకి ఇక్కడ గోల్డ్ జరీ. మేడం. ఓకే, దీంట్లో వచ్చేసరికి మనకి సిల్వర్ జరీ కూడా యూస్ చేశారండి. మనకి 30% సిల్వర్ జరీ ఉంటుంది దీంట్లో. దీంట్లో ఏంటంటే లైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి లైట్ ఆనియన్ పింక్ డబుల్ షేడ్ లో వచ్చింది. అదేంటంటే మనకి కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకొని ఆనియన్ పింక్ లో మనకి ఒక మ్యాంగో బుటీ డిజైన్ చేసి అవుట్ లైన్ కూడా మనకి సిల్వర్ జరీ యూస్ చేశారు. అంటే సిల్వర్ మీద మనకి గోల్డ్ జరీతో కోటింగ్ మేడం. ఓకే, అట్లాగే మ్యాంగో బుటీస్ మొత్తం టోటల్ సారీ అంతా కూడా మ్యాంగో బుటీస్ బాగా ఎలివేట్ అయ్యేటట్లు డిజైన్ చేశారు. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి ఎంబోజ్ బ్లౌజ్. దాని బ్రోకెట్ బ్లౌజ్ కూడా ఉంటారు. టోటల్ బ్లౌజ్ అంతా కూడా మనకి చిన్న చిన్న మామిడి పిందలతో డిజైన్ చేశారు. శారీలో ఏవైతే బోర్డర్స్ ఇచ్చారో 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్స్ మనకి ఇక్కడ 2 వైపులా కూడా మనకి కంటిన్యూ చేశారు. ఈ పట్టు సారీ కాస్ట్ ఎంత? 18,500 మేడం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ ఉప్పాడ పట్టులో డిజైనర్ వేశారు మేడం. చిన్న పళ్ళు, మజంటా పింక్ కలర్ తో ఇచ్చారు. సింపుల్ పళ్ళు. ఇప్పటి వరకు మనం చూసిన 2 సారీస్ కూడా మనం బిగ్ పళ్ళు చూసాం, 1 మీటర్. ఇది 1/2 మీటర్ ఇచ్చినా కూడా చాలా బ్రైట్ లుక్ ఉండేటట్లు డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ మజంటా పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. దాని మీద ఫ్లవర్స్ చూసారు కదా, ఒక్కొక్క ఫ్లవర్ లో మనకి 2 వేరియేషన్స్ చూపించారు. ఇక్కడ వచ్చేసి ఒక పెటల్లోనే 2 కలర్స్ అండి. మజంటా పింక్ కలర్ ఒకటి, కొంచెం అంటే యాంటిక్ జరీ యూస్ చేసినట్లు కొంచెం ఆ కలర్ కాంబినేషన్తో మనకి ఇంకొక పెటల్ వచ్చింది, అంటే హాఫ్ పెటల్ వచ్చింది. ఇట్లాగే మనకి ఏంటంటే అప్ అండ్ డౌన్స్ వచ్చేటట్లు ఇక్కడికి వచ్చేసరికి మనకి ఒక పెద్ద క్రీపర్తో ఒక ఫ్లవర్, ఇక్కడికి వచ్చేసరికి మనకి స్మాల్ క్రీపర్తో ఒక ఫ్లవర్ డిజైన్ చేశారు. ఈ లీవ్స్ అంతా కూడా మనకి మజంటా పింక్ కలర్ ఇచ్చారనమాట. కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది. ఇది వచ్చేసి ఎడ్జెస్కి వచ్చేసరికి 1 సైడ్ మాత్రమే మనకి ఒక బెల్ టైప్లో డిజైన్ చేశారండి. ఇక్కడ వచ్చి మనకి ఒక బెల్ వచ్చింది, ఇక్కడ వచ్చి మనకి ఒక డ్రాప్ లాగా ఇచ్చారనమాట. అట్లా ఒక చిన్న బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. అది కూడా 1 సైడ్ మాత్రమే వచ్చింది. సారీ బోర్డర్స్ చూద్దాం. కలర్ కాంబినేషన్ బాగుందండి. కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్. పింక్ కలర్కి ఇది పట్టు కదా, పింక్ పట్టు ఇచ్చేసి దాని తర్వాత ఏంటంటే మనకు ఒక జరీతో ఒక లైన్ ఇచ్చేసి అటు ఇటు మనకి అవుట్ లైన్ లాగా బ్లాక్ కలర్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ వస్తుంది. ఇట్లాగే
కానీ డిఫరెంట్ కదా, ఇంతకు ముందు మనం ఎప్పుడు కడీ టైప్ లోనే మనకి జరీ బోర్డర్స్ దాంట్లో ఫ్లవర్ డిజైన్ ఇట్లాగే చూసాం, కానీ ఇది చూడడానికి మీనా ప్లస్ జరీ బార్డర్ రెండు ఇచ్చాడు. ఓకే, బోర్డర్ ప్లెయిన్ గా ఇచ్చేసి శారీ అంతా కూడా మనకి పట్టు శారీస్ లో బోర్డర్స్ అంతా హైలైట్ చేస్తారో ఆ టైప్ లో ఫుల్ శారీ అంతా కూడా హైలైట్ చేశారనమాట. ఒక డాలియా ఫ్లవర్ తీసుకుని ఆ డాలియా ఫ్లవర్ అంతా కూడా మనకి ఎంబోజ్ టైప్ లో డిజైన్ వచ్చింది. ఇది బ్యాక్గ్రౌండ్ కి అంటే సెల్ఫ్ డిజైన్ లాగా కనపడుతుంది చూడడానికి మనకి. ఇది ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్న కలర్ కూడా ఒక ఇంగ్లీష్ కలర్ అండి. ఇది బ్లౌజ్ వచ్చేసి మా లంచ్ టైప్ లోనే వచ్చేస్తుంది. దీని మళ్ళీ క్రియేషన్ వర్క్ క్రియేషన్ చేసుకోవచ్చు. దీంట్లో ఈ శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో మనం నెక్ పార్ట్ కానీ అలాగే హ్యాండ్స్ పార్ట్ డిజైన్ చేసుకునే విధంగా మనకి బ్లౌజ్ పార్ట్ అనేది క్రియేట్ చేశారు. ఇదంతా కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చిందండి. సేమ్ బోర్డర్స్ శారీకి ఏదైతే బోర్డర్స్ వచ్చాయో అవే బోర్డర్స్ మనం ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 10,500 మేడం. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తారు? నెక్స్ట్ మేడం ఉప్పాడ స్టైల్లోనే. ఉప్పాడ స్టైల్ ఇదంతా పట్టేనా? లేదు మేడం, మొత్తం అంతా ఇది. అంటే దీంట్లో వచ్చేసి థ్రెడ్ కొద్దిగా మందం వాడతాము పళ్ళులో, బాడీలో వచ్చేసి స్మూత్ వాడతాం. నైస్ వాడితే అట్లా స్మూత్ వస్తుంది. మందంగా వాడితే కొద్దిగా ఈ టైప్ వచ్చేస్తుంది. జూట్ కూర ఉప్పాడ స్టైల్లోనే మనకి ఇది జూట్ కూర టైప్ ఆఫ్ శారీ అండి. ఇది పళ్ళు అంతా కూడా మనకి ఏంటంటే పింక్, రాణి పింక్ కలర్తో మనకి ప్లెయిన్ ఇచ్చేస్తారు పళ్ళు అంతా. మనకి బోర్డర్స్ చూసినట్లయితే కడీ బోర్డర్ టైపే వచ్చింది. కానీ ఈ శారీలో మనకి చెక్స్ రావడం వలన ఇదంతా కూడా మనకి ఏంటంటే కలర్ఫుల్గా ఉండేటట్లు మనకి స్ట్రైట్ లైన్స్ లాగా బార్డర్ కనపడుతుంది. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు. అది కూడా మామూలుగా చిన్నగా కడీ టైప్లో కాకుండా కొంచెం ఒక 4-5 ఇంచెస్ ఉండేటట్లు బిగ్ బార్డరే ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా మొత్తం చెక్స్ మేడం. ఫుల్ చెక్స్. ఇప్పుడు ఈ మధ్య ట్రెడిషన్ వచ్చి చెక్స్ వచ్చేసింది మేడం. ఓకే, చాలా ఆల్మోస్ట్ ఆల్ అంతా చెక్సే వస్తుంది. ఓకే, చెక్స్ వచ్చిందండి. ఆ చెక్స్లో కూడా మనకి ఏంటంటే ఆరెంజ్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఆరెంజ్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి తీసుకున్నారు. తర్వాత ఈ రెండు కలర్స్ కలిస్తే ఎట్లా అయితే ఉంటుందో ఆ షేడెడ్లో మనకు ఇంకొక చెక్ వస్తుంది. మొత్తం ఇదే టైప్ ఆఫ్ మొత్తం శారీ అంతా కూడా మనకి చెక్స్తోనే డిజైన్ చేశారు. మనకి దీంట్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే మనకి డబల్ బోర్డర్ లాగా శారీ అంతా మనకి ఆరెంజ్ అలాగే ఇది చిన్న గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది కదా, చిన్న చెక్స్ లాగా. పైన బోర్డర్ డబుల్ బోర్డర్ లాగా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఎడ్జెస్ మేడం. బార్డర్ ఎడ్జెస్ లో ఇది ఇచ్చేసారు టూ సైడ్. ఎందుకంటే ఈ పింక్ మనకు పళ్ళులో వచ్చింది కదా, దానివల్ల పింక్ కి బార్డర్ టైప్ లో ఇచ్చేసాడు ఎడ్జెస్. కానీ బాగుంది. మనం ఏమైనా వర్క్ చేయించుకోవాలంటే థ్రెడ్ వర్క్ అంతా మనకి ఈ చెక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ ప్లేస్ లో మనం చిన్న చిన్న కుందన్స్ కానీ లేకపోతే ప్యాటర్న్స్ దొరుకుతున్నాయి మనకి. ఫస్ట్ టైం సారీ అదే విధంగా వేర్ చేసుకొని తర్వాత కొన్ని రోజులు ఇంకా మళ్ళీ వర్క్ చేసుకుంటే 2 సారీస్ కట్టినట్టు ఉంటుంది మేడం. సెకండ్ టైం కి మనం చేంజ్ చేసేసుకోవచ్చు మొత్తం అంతా కూడా. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఏముందో అదే బ్లౌజ్ మేడం. కోరా జూట్ తో మిక్స్ చేసి పట్టులో కోరా జూట్ మిక్స్ చేస్తే వచ్చింది స్టైల్. కాంట్రాస్ట్ గా వచ్చింది. ఇది కూడా బార్డర్లో కూడా మనకు వెరైటీ వస్తుంది. రైనీ డిజైన్ కనిపిస్తుంది. రైనీ లుక్ కనిపిస్తుంది. కావాలంటే ఫుల్ వర్క్ కూడా చేయించుకోవచ్చు మేడం. బ్లూ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ మిక్స్ ఉంది కదా, ఆరెంజ్ అంటే మనకి పింక్ కి దగ్గర షేడ్ అయిపోతుంది కాబట్టి బ్లూ కలర్ తో మనకి మొత్తం వర్క్ చేయించుకున్నట్లయితే బాగా హైలైట్ అవుతుంది. బ్లౌజ్ ని హైలైట్ చేసుకుని శారీ యాజ్ ఇట్ ఈజ్ గా కట్టుకున్నా కూడా అందంగా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 6,500. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ వచ్చేసి ఆర్ని పట్టులోనే వైలెట్ స్టైల్ మేడం. ఇది మీనా వర్క్ వచ్చేసింది కదా, ఫుల్ మీనా జరీ. ఓకే, మనం మీనా వర్క్ అనేది చాలా తక్కువ చూస్తుంటాం. ఫ్లవర్ లో ఎక్కడైనా చిన్న చిన్న బర్డ్స్ రూపంలో కానీ అట్లా డిజైన్ చేస్తూ ఉంటారు. కానీ ఇది ఏంటంటే ఆర్ని పట్టులోనే ఫుల్ మీనా వర్క్ వచ్చేసిందండి టోటల్ శారీ అంతా కూడా. ఇప్పుడు మనం 1 మీటర్ పళ్ళు చూస్తున్నాము. పళ్ళులో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి డబుల్ షేడ్లో ఎల్లో అండ్ వైలెట్ కలర్ మిక్స్ చేస్తే ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి దాని మీద జరీతో చిన్న చిన్న ఫ్లవర్స్ క్రియేట్ చేశారు. చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి ఇక్కడ. మళ్ళీ అటు ఇటు బోర్డర్ లాగా ఒక లైన్ వచ్చేసి మనకి 2 సైడ్స్ కూడా మనకి టర్నింగ్ క్రీపర్ ఇచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి మనకి జిగ్జాగ్ లాగా ఇటు నుంచి చూస్తే మనకి ఒక డైమండ్ షేప్ కనబడుతుంది. ఇట్లా చూసినట్లయితే మనకి 2 లైన్స్ జిగ్జాగ్ లైన్స్ వచ్చాయి. సారీ బార్డర్స్ అంతా మొత్తం గోల్డ్ జరీలో వేరియేషన్. కడీ బోర్డరేనా? కడీ బోర్డర్ వచ్చింది. కడీ బార్డర్ స్టైల్. ఇది కంచి స్టైల్ మేడం. కంచి స్టైల్ బార్డర్. కంచి స్టైల్. ఓకే, జిగ్జాగ్ లాగా కడ్డీ బోర్డర్ లాగానే ఇచ్చినా కూడా లోపలంతా కూడా మనకి జిగ్జాగ్ లైన్స్ కనపడుతున్నాయండి. 2 సైడ్స్ మనకి సేమ్ ఇదే బోర్డర్ ఇచ్చారు. కాకపోతే సెకండ్ వైపు ఏంటంటే ఇంకొక డబుల్ బోర్డర్ ఇచ్చారు అనమాట. దాంట్లో కూడా హెవీ బార్డర్ లాగా కనిపిస్తుంది. తర్వాత అంచు మాత్రమే డివైడ్ చేస్తే స్పెషల్ డిజైన్ లాగా కూడా కనిపిస్తుంది. ఓకే, లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి లోపలంతా కూడా పెటల్స్ అంతా కూడా మనకి ఫిల్ చేశారు. అవుట్లైన్ అంతా కూడా మనకి వైలెట్ కలర్తో ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్లో కూడా చూసారు కదా మనకి వైలెట్ అలాగే గ్రీన్ కలర్ కూడా మనకి రైనీ లుక్లో కనబడుతుంది. మొత్తం టోటల్ బోర్డర్ అంతా కూడా మనకి ఇలా ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేశారు. మిడిల్ శారీ చూసినట్లయితే ఫుల్ మీనా వర్క్ అండి శారీ అంతా. ఈ లైన్స్లో గ్రీన్ కలర్ థ్రెడ్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి మీనా వర్క్ ఇచ్చారు. అలాగే
ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి మీనా వర్క్తో వచ్చింది. ఈ లైన్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ మీనా వర్క్తో ఇచ్చేసి శారీ మెటీరియల్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ని మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఒక బుటీ మ్యాంగోస్తో చిన్న చిన్న మ్యాంగోస్తో మనకి జరీతో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి బిగ్ మ్యాంగోలో లోపల ఒక క్రీపర్ ఇచ్చారు. ఇట్లా మొత్తం శారీ అంతా కూడా ఆల్టర్నేట్ లైన్స్తో ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం. వైలెట్ కలర్ అలాగే ఎల్లో కలర్ కల్నేతలో వచ్చింది. సేమ్ బోర్డర్స్ మనకి పైన బోర్డర్ వచ్చేసి మనకి సేమ్ కడీ టైప్ బోర్డర్ ఇచ్చారు. కింద డబుల్ బోర్డర్ వచ్చింది కదా శారీలో, అది కూడా ఇక్కడ మనకి ఇలాగే క్రియేట్ చేస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ డిజైన్ గ్రీన్ కలర్తో బ్యాక్గ్రౌండ్ అంతా మనకి కొంచెం ఎల్లో ఇష్ కనబడుతుంది. ఈ సారీ కాస్ట్ 17,500 మేడం. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తారు? నెక్స్ట్ సారీ మేడం పట్టులో జూట్ మిక్స్ మేడం. చాలా డీసెంట్ లుక్ ఉంది. ఇది పళ్ళు పాట అండి. ఇది పళ్ళు పాట మేడం. ఓకే, ఇదంతా మనకి పళ్ళు పాట ఇచ్చారండి. 1/2 మీటర్ పళ్ళు ఇచ్చారు. 1/2 మీటర్ పళ్ళులో కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్ చూపించారు. ఒకటి వచ్చేసి మీనా వర్క్తో మనకి మొత్తం అంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్ చేశారు గ్రీన్ కలర్తో. మిడిల్లో వచ్చేసరికి మనకి జరీ యూస్ చేశారు. ఈ క్రీపర్ అంతా అలాగే ఈ లీవ్స్ అంతా కూడా మనకి జరీ యూస్ చేశారు. మళ్ళీ ఒక బర్డ్ వచ్చేసి మనకి ఒక మొగ్గలాగా ఒక షేప్ ఇచ్చేసి దాంట్లో అంతా కూడా మనకి ఎల్లో కలర్ యూస్ చేశారు. ఇలా ఒక స్టెమ్స్ టైప్లో డిజైన్ చేసి కింద వచ్చేసరికి ఏంటంటే మనకి ఒక టర్నింగ్ బోర్డర్ అనమాట. గ్రీన్ కలర్ అలాగే క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది, కానీ మొత్తం అంతా కూడా మనకి ఒక టర్నింగ్ బోర్డర్ క్రియేట్ చేశారు. మనకి బోర్డర్స్ వేరియేషన్ ఉంది కదండి, 2 సైడ్స్ బోర్డర్స్ కూడా. పైన వచ్చేసి మనకి లెమన్ ఎల్లో కలర్తో మనకి ఒక బోర్డర్ ఇచ్చేసి కింద జరీతో గ్రీన్ మిక్స్ చేశారు. జరీతో మనకి గ్రీన్ మిక్స్ సన్నటి లైన్స్ లాగా వచ్చింది. దీనికి కాంట్రాస్ట్ వర్షన్లో వచ్చింది. కింద వచ్చేసి పైన ఎల్లో బోర్డర్ ప్లెయిన్ ఇచ్చేసి గ్రీన్ ఇచ్చారు కదా, ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ బోర్డర్ ఇచ్చేసి ఎల్లో అలాగే జరీతో మనకి సన్నటి లైన్స్ వచ్చాయి. మొత్తం శారీ ఆల్ ఓవర్ మొత్తం బుట్టానే వస్తుంది కంటిన్యూస్గా, అట్లా కంటిన్యూ బుట్ట వస్తుంది. ఇది చూసారు కదా, మనకి మిడిల్లో వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ లైట్ క్రీమ్ కలర్ తీసుకున్నారు. దానికి గ్రీన్ కలర్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్తో 2 కలర్స్తో మనకి ఏంటంటే ఫ్లవర్ షేప్ డిజైన్ చేశారనమాట. మొత్తం శారీ అంతా కూడా ఇంత దగ్గరగా ఇదే కలర్ కాంబినేషన్తో వస్తుంది. దీని బ్లౌజ్ చూద్దాం. శారీ కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ కూడా డిజైన్ చేశారు. యాజ్ ఇట్ ఈస్గా మనకి శారీలో ఏవైతే బార్డర్స్ ఇచ్చారో పైన కింద, పైన వచ్చి మనకి ఎల్లో కలర్ కింద గ్రీన్ కలర్ అలాగే మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా డిజైన్ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత? 7,300 మేడం. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ మేడం పట్టులోనే ఉప్పాడలో సీకో మెటీరియల్లో బిగ్ చెక్స్. ఫస్ట్ కంచి పట్టు చూసాం, తర్వాత ఆర్ని పట్టు చూసాం, తర్వాత జూట్ మిక్స్ తో ఉన్న పట్టు, తర్వాత ఉప్పాడ స్టైల్లోనే పట్టు మీద సీకోను, తర్వాత కూర మిక్స్ చేసాం. 3 కలర్స్ 3 వేరియేషన్స్ లో మొత్తం శారీ అంతా డిజైన్ చేశారు. ఇది చాలా రిచ్ లుక్ ఉంటుంది మేడం. దీనికి క్రియేషన్ అవసరం లేదు. ఈ శారీకి డైరెక్ట్ గా వేర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు అంతా కూడా మనకి క్రీమ్ కలర్ లో ఇచ్చారు, సింగిల్ కలర్. దానికి మనకి జరీతో ఒక పోగు వచ్చేసి మనకి జరీ పోగు, ఒకటి వచ్చి మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారనమాట. మొత్తం సెల్ఫ్ కలర్ తోనే ఇట్లా మీకు క్లియర్ గా చూసినట్లయితే తెలుస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఒక డైమండ్ షేప్ వచ్చింది. పైన వచ్చేసరికి మనకి ఒక చెక్స్ టైప్ లో డిజైన్ చేశారు. ఇట్లాగా మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారనమాట. బోర్డర్స్ వచ్చేసి మనకి ఉప్పాడ స్టైల్ బోర్డర్స్ ఇచ్చారు. పైన కింద మాత్రం సేమ్ కలర్స్ వచ్చాయి, సేమ్ డిజైన్ వచ్చింది, కడీ టైప్లో వచ్చింది. కాకపోతే ఇక్కడ కొంచెం వేరియేషన్ చూపించారు. పైన వచ్చేసరికి బ్లాక్ కలర్తో మనకు ఒక చిన్న లైన్ లాగా పైపింగ్ టైప్లో ఇచ్చారు. కింద వచ్చేసరికి సేమ్ బోర్డరే కానీ పింక్ ఇచ్చారు. అంటే ఈ శారీలో మనకి పింక్ కలర్ బ్లాక్ కలర్ కూడా యూస్ చేశారు కదా, పైన బ్లాక్ కలర్ ఇచ్చేసి కింద పింక్ ఇచ్చారనమాట. బ్లాక్ కలర్ అలాగే పింక్ కలర్తో మనకి చెక్స్ టైప్లో డిజైన్ చేశారు. అలా 2.5 ఇది 2.5 మీటర్ వరకు వస్తుంది మేడం. ఓకే, తర్వాత వచ్చేసి శారీ అంతా స్ప్రెడ్ డిజైన్, మళ్ళా టిష్యూ అంటే పళ్ళు కలర్, పళ్ళులో ఉండే డిజైన్ కంటే కొద్దిగా మిక్సింగ్ అనమాట. టోటల్ టిష్యూ అనమాట. ఒక పోగు పట్టు, ఒక పోగు జరీ మేడం. ఓకే, శారీ లాస్ట్ వరకు మొత్తం లైట్ కలర్ కాంబినేషన్ కి ఫుల్ డార్క్ కలర్ రాణి పింక్ అండ్ బ్లాక్ కలర్ తో చెక్స్ వచ్చినటువంటి షోల్డర్ పార్ట్. బ్లౌజ్ వచ్చేసి ఆఫ్ వైట్ బ్లౌజ్ మేడం. ఓకే, అంటే షోల్డర్ పార్ట్ లో మనకి వచ్చేసి పింక్ కలర్ వచ్చింది కదండి, దానికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో మనకి క్రీమ్ కలర్ పళ్ళు కలర్ అలాగే కుచ్చిళ్ళ పార్ట్ లో ఏదైతే వచ్చిందో ఆ కలర్ కాంబినేషన్ తో సేమ్ డిజైన్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి కడీ బోర్డర్స్ వస్తాయండి ఇలాగే. ఈ సారీ కాస్ట్ ఎంత? 8,055 రూపీస్. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ ప్యూర్ కంచి పట్టు మేడం. ప్యూర్ కంచి, కంచిలో తయారైంది. ఇది కంచిలోనే వెరైటీ స్టైల్. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చేసారు. మెరూన్ కలర్ కాంబినేషన్తో, అంటే శారీకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తోనే మనకి డిజైన్ చేశారనమాట. ఈ డ్రాప్స్ టైప్లో అంతా కూడా మనకి ఏంటంటే జరీ యూస్ చేశారు. కంచి అంటే ప్యూర్ కంచి పట్టు. ఓకే, జరీ యూస్ చేశారు. అదంతా కూడా డ్రాప్ పైన అంతా కూడా మనకి జరీ వచ్చింది. లోపల వచ్చేసి మనకి మెరూన్ కలర్తోని మీనా వర్క్ వచ్చింది. మళ్ళీ పళ్ళుకి అటు ఇటు బోర్డర్స్ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్గా అనమాట. కొంచెం హెవీ లుక్ ఉండేటట్లు మొత్తం అంతా కూడా జరీతో మనకి కడీ టైప్లో డిజైన్ చేసి లోపలంతా మనకి 2 కలర్స్ కాంబినేషన్తో మనకి జిగ్జాగ్ లాగా క్రియేట్ చేశారు. ఇట్లా
అటు ఇటు ఒక చిన్న ఫ్లవర్ టైప్ డిజైన్ చేసి మళ్ళీ మ్యాంగో లైన్ ఇచ్చారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇటువైపు ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ మనకి అటు కూడా క్రియేట్ చేశారు. కానీ దీనికి ఏంటంటే శారీలో ఏదైతే మనకి బార్డర్స్ ఉంటాయో ఆ బార్డర్స్ అనేవి మనకి పళ్ళులో ఇవ్వలేదు. లైట్ బిస్కెట్ కలర్లో మొత్తం చాక్లెట్ మిక్స్ చేసి వచ్చే కలర్. చాక్లెట్ లో కలర్స్ లోనే మనకి చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ తో ఇచ్చారు మనకి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. దాంట్లో అంతా కూడా మనకి ఓవెల్ షేప్ లో ఒక సర్కిల్ టైప్ లో తీసుకున్నారు అన్నమాట. ఇది యాక్చువల్ గా మేడం చీర డిజైనింగ్ వీవింగ్ లోనే వచ్చింది. కాకపోతే ప్రతిదీ తర్వాత వీవర్స్ ఏం చేస్తారంటే ఇది బుట్టా స్టైల్లో తిప్పాలి. వర్క్ చాలా కష్టం ఇది. ప్రతిదీ తిప్పాలన్నమాట. ఇక్కడ కానీ ఇక్కడ కానీ టూ కలర్స్ వచ్చాయి కాబట్టి ఈ మొత్తం ఈ మీనా అంతా కూడా జెరీతో బుట్టా టైప్ లో తీస్తారు. అంటే ప్రతి రౌండ్ ఒక బుట్టా స్టైల్ అనమాట. ఇది వీవింగ్ చాలా కష్టము. ఒకటే లాగా అనుకోండి, కొంచెం వర్క్ తగ్గేదేమో. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి డార్క్ చాక్లెట్ కలర్ ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి లైట్ క్రీమ్ కలర్ టైప్ లో వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి చూసారు కదా లోపల మళ్ళీ టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి మళ్ళీ బయట అంతా కూడా మనకి కొంచెం ఎంబోస్ టైప్ లో డిజైన్ చేశారు. అట్లా చాలా డిఫరెంట్ షేప్స్ వచ్చాయి. అలాగే ఏంటంటే మనకి కలర్స్ లో కూడా మనకి చేంజెస్ ఉన్నాయి. మొత్తం టోటల్ సారీ అంతా కూడా మనకి ఫుల్ ఇలాగే వస్తుంది. మనకి బోర్డర్స్ వచ్చేసి పైన టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఒక కొంచెం గ్యాప్ వదిలేసారండి. తర్వాత అంతా కూడా మనకి ఏంటంటే ఒక క్రీపర్ టైప్ లో ఇట్లా క్రియేట్ చేశారు. ప్లెయిన్ క్రీపర్ ఏదైతే ఉంటుందో అట్లా. దాంట్లో కూడా మనకి 2 కలర్స్ ఇచ్చారు, రెడ్ కలర్ అలాగే మరూన్ కలర్. మళ్ళీ కింద బోర్డర్ వచ్చేసరికి వేరియేషన్ చూపించారు. మరూన్ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్లోనే ఒక టర్నింగ్ క్రీపర్ లాగా క్రియేట్ చేశారు. తర్వాత ఇట్లా వేవ్స్ లాగా ఇచ్చారు. మధ్యలో వచ్చేసరికి ఒక మ్యాంగో బుట్టి కూడా క్రియేట్ చేశారు. మళ్ళీ ఆ తర్వాత అంతా మనకి ఏంటంటే ఒక స్టెప్స్ లాగా ఇచ్చారు అనమాట. ఇట్లాగే బోర్డర్ మొత్తం టోటల్ శారీ బోర్డర్ అంతా కూడా ఇలాగే క్రియేట్ చేశారు. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీని బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్. అంటే ఈ శారీలో ఏదైతే డిజైన్ ఉందో అదే టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. కానీ దీంట్లో ఏంటంటే మెరూన్ కలర్ తో మనకి మధ్యలో మీనా వర్క్ వచ్చేసి చుట్టూ అంతా కూడా మనకి జరీతో ఫిల్ చేశారనమాట. సేమ్ బోర్డర్స్ శారీలో ఉన్న బోర్డర్సే మనకి ఇక్కడ కూడా 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. పైన వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ క్రీపర్ లాగా, కింద వచ్చేసరికి ఇట్లా ఒక మ్యాంగోస్ అండ్ స్టెప్స్ టైప్ వర్క్ వచ్చింది కదా, అదే ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 27,000 మేడం. నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి పట్టు బై పట్టు ఉప్పాడ మేడం. పట్టు బై పట్టు ఉప్పాడ స్టైల్. సిల్వర్ జరీ కూడా వచ్చిందండి ఇది. సిల్వర్ తర్వాత గోల్డ్ జరీ కూడా గోల్డ్ జరీలో ప్లాన్ చేసేసారు. ఓకే, 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు ఉప్పాడలో. ఉప్పాడలో ఎప్పుడేంటంటే 1/2 మీటర్ పళ్ళునే ఇస్తూ ఉంటారు చాలా సారీస్ కి. పళ్ళులో వచ్చేసి మనకి ఒక బంచెస్ టైప్ లో డిజైన్ చేశారండి. ఒక 4 బంచెస్ వచ్చాయి. ఈ బంచెస్ లో కూడా మనకి ఒక ఫ్లవర్ షేప్ ఇచ్చేసి ఆ ఫ్లవర్ లో ఉన్నటువంటి పెటల్స్ అన్ని కూడా మనకి ఫుల్ సిల్వర్ జరీ యూస్ చేశారు ఫిల్లింగ్ తో. దాని అవుట్లైన్ అంతా కూడా మనకి స్నఫ్ కలర్ యూస్ చేశారు. మధ్యలో ఒక బడ్ ప్లేస్లో వచ్చేసరికి గోల్డ్ జరీ యూస్ చేశారు. మళ్ళీ లీవ్స్ వచ్చేసరికి శారీ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ అంతా మొత్తం అంతా కూడా లీవ్స్ తీసుకుని లోపల ఈనెల్లాగా ఉన్న ప్లేస్ వచ్చేసి మనకి జరీ యూస్ చేశారనమాట. మనకి ఇట్లా ఒక 4 బంచెస్ డిజైన్ చేశారు. అటు ఇటు వచ్చేసరికి ఒక ఆరో మార్క్ ఎలా అయితే ఉంటుందో ఆరో మార్క్ లాగా మొత్తం జరీతో డిజైన్ చేశారనమాట. 2 సైడ్స్ బోర్డర్ మనకి ఇలాగే వస్తుంది. శారీ బోర్డర్స్ చూద్దాం. వస్తుంది సిల్వర్ లైన్స్ కూడా ఇచ్చేసారు. గ్రీన్ లో సిల్వర్ లైన్స్ ఇవ్వడం వల్ల బార్డర్ బాగా అట్రాక్షన్ వస్తుంది. ఓకే, మధ్యలో ఈ గ్యాప్ వచ్చింది కదా శారీకి, గ్రీన్ కలర్ కి మధ్యలో ఇది రావడం. పైన వచ్చేసరికి ఒక కడీ బోర్డర్ ఇచ్చారండి. మనకి బోర్డర్స్ కొంచెం హెవీ లుక్ ఉండేటట్లు క్రియేట్ చేశారు. బిగ్ బోర్డర్స్ ఇచ్చారు. తర్వాత ఏమో గ్రీన్ కలర్ అలాగే సిల్వర్ జరీ యూస్ చేసుకుంటూ లైన్స్ లాగా ఇచ్చారు. తర్వాత స్నఫ్ కలర్ మెటీరియల్ దాని మీద ఏంటంటే మనకు ఒక బుటీ వచ్చేటట్లు క్రియేట్ చేశారు. అది కూడా మనకి లోపలంతా మనకి సిల్వర్ జరీ వచ్చింది, పైనంతా మనకి గోల్డ్ జరీ వచ్చింది. బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వచ్చింది. అలాగే శారీ చూసినట్లయితే మీకు 2 కలర్స్ కాంబినేషన్ కల్నేతలో శారీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దీంట్లో బంచెస్ అంటే ఆర్టిన్ షేప్లో ఒక లీఫ్ తీసుకుని దాంట్లో బయటంతా మనకి గోల్డ్ జరీ, లోపల వచ్చేసి మనకి సిల్వర్ జరీ యూస్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ చూద్దాం. బుట్టా స్టైల్లో వచ్చేసి చాక్లెట్ కలర్లో ఇచ్చారు మేడం. మెయిన్ ఈ బార్డర్ మీద సిల్వర్ ది లైన్స్ అట్రాక్షన్ మేడం, చాలా అట్రాక్షన్. ఈ కలర్ మీదకి సిల్వర్ లైన్స్ వచ్చేసరికి ఇంకా అందంగా ఉంది. పైన వచ్చేసరికి ఒక చిన్న బోర్డర్ లాగా అంటే కడీ టైప్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో మిడిల్లో మాత్రమే మనకి డిజైన్ చేశారనమాట. అది కూడా చిన్న చిన్న బుటీస్, మ్యాంగో బుటీస్ ఇచ్చారు. చాలా స్మాల్ బుటీస్ వచ్చాయి. ఈ సారీ కాస్ట్ ఎంత? 6,800 మేడం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ కంచిపట్టులోనే కొద్దిగా వెరైటీ డిజైన్ మేడం. మనకి జనరల్గా ఏంటంటే శారీ అంతా ఫుల్ డిజైన్ ఇచ్చేసి పళ్ళులో ఏంటంటే ఓన్లీ లైన్స్ లాగా ఇస్తారు ప్లెయిన్గా. ఇక్కడ అలా కాకుండా ఈ బాడీలో అంతా కూడా మనకి రెయిన్బో కలర్స్ యూస్ చేశారనమాట. మొత్తం హిల్స్ టైప్లో వచ్చింది. ఇది చూసినట్లయితే చాలా డిఫరెంట్ లుక్, చాలా పెద్ద పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ కన్నా కూడా పెద్ద పళ్ళు ఉంటుంది ఇది. దీంట్లో మొత్తం అన్నీ కూడా మనకి లైన్స్ లాగా క్రియేట్ చేశారండి. ఒక చిన్న ఫ్లవర్ లాగా ఒక క్రీపర్ వచ్చింది, కడీ టైప్లో చిన్న చిన్న డైమండ్స్ వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ తర్వాత చిన్న రుద్రాక్షలతో ఒక లైన్స్ లాగా క్రియేట్ చేశారు.
అటు ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి మ్యాంగోస్ ఇచ్చారనమాట. ఇట్లా మనకి ఏంటంటే ఒక 1 మీటర్ అట్లా ఇచ్చేసి ఆ తర్వాత అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో గ్రీన్ కలర్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మొత్తం క్రీపర్ అలాగే లీవ్స్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్తో వచ్చేసి ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి సేమ్ అటువైపు ఏదైతే మనకి మ్యాంగోస్తో చిన్న చిన్న మ్యాంగోస్తో ఒక లైన్ క్రియేట్ చేశారో సేమ్ అదే ఇక్కడ రిపీట్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే మల్టీ కలర్స్తో మొత్తం ఇట్లా హిల్స్ టైప్లో డిజైన్ చేశారనమాట. టోటల్ సారీ ఇలాగే వస్తుంది లేదు మేడం, హాఫ్ అండ్ హాఫ్ 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 వరకు ఈ డిజైన్ వస్తుంది. ఓకే, అంటే 1 మీటర్ అది ఇచ్చేసారు కాబట్టి 1.5 మీటర్ మాత్రమే ఇది వస్తుందండి ఇట్లా. తర్వాత మనకి బార్డర్స్ కూడా చూసారు కదా, కడీ బార్డర్స్ వచ్చాయి. ఇంకా ఆ తర్వాత ఎలా వచ్చిందో చూద్దాం. మిగిలిన శారీలో అంతా కూడా మనకి హిల్స్ టైప్లో ఏ కలర్స్ అయితే యూస్ చేశారో ఆ కలర్స్ అన్నీ కూడా మనకి 3 లైన్స్ చొప్పున ఇట్లా ఆల్టర్నేట్గా ఫుల్ మిగిలిన శారీ అంతా కూడా ఇలా కవర్ చేశారు. బ్లౌజ్ పార్ట్ అంతా ప్లెయిన్గా వచ్చేసింది. ఇక్కడ వచ్చి సేమ్ బార్డర్స్. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 36,000 మేడం. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 36,000కి అవైలబుల్ ఉంది. ఓకే సుధాకర్ గారు, మీ షోరూంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ.